Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఐ డ్రీమ్, మీ నంబర్ 1 ఛానల్ ఫర్ ఆల్ ఎడ్యుకేషన్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో ఆర్ 12th క్లాస్ చదువుతున్న పిల్లలు ఉన్నారో, ఏపీలో అవ్వనివ్వండి, తెలంగాణలో అవ్వనివ్వండి, అందరు తెలుగు స్టూడెంట్స్కి ఈ ఇంపార్టెంట్ వీడియో. ఎంపీసీ స్టూడెంట్స్కి ఒక వండర్ఫుల్ న్యూస్ అనేది వచ్చింది, ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫర్ జేఈ 2026. మీకు తెలిసిందే, జేఈ మెయిన్స్ 2026 ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేస్తారు. ఇప్పుడు జనవరి స్లాట్కి కావాల్సిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది విండో అనేది స్టార్ట్ అయింది. సో ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, షేర్ దిస్ విత్ ఎవ్రీబడి సో దాట్ దే నో ది ఇన్ఫర్మేషన్ అబౌట్ జేఈ మెయిన్స్. సో ఈ వీడియోలో జేఈ మెయిన్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని సింపుల్గా నెక్స్ట్ 8 to 10 minutes నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్కి మీరు థింగ్స్ టు రిమెంబర్, ఏమేం పాయింట్స్ గుర్తుంచుకోవాలి అది కూడా నేను చెప్తాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జేఈ మెయిన్స్ 2026 అప్లికేషన్ ప్రాసెస్ మొత్తము మన ఎన్టీఏ వెబ్సైట్లో ఉంటుంది. మన ఎన్టీఏ వెబ్సైట్ మీకు తెలిసిందే. మన ఎన్టీఏ వెబ్సైట్లో మీరు ఈ జేఈ ఎన్టీఏ వెబ్సైట్ అని చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. సో ఏవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయో అది ఎన్టీఏ వెబ్సైట్ మాత్రమే ఫాలో అవ్వాలని క్లియర్లీ చెప్పారు. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందర మీకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది తెలవాలి. నా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 27th of November. సో 27th of November లోపల మీరు ఫీ పే చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మీకు 27th of November దాకానే టైం అనేది ఉంది. దాని తర్వాత మీకు జనవరిలో ఈ ఎగ్జామ్ నడుస్తుంది కాబట్టి జాన్లో మీకు హాల్ టికెట్స్ అనేవి వస్తాయి అలాంగ్ విత్ ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ సిటీ, ఆ డీటెయిల్స్ వస్తాయి. Jan 21st నుంచి Jan 30th వరకు మీకు ఈ జేఈ మెయిన్స్ 1 ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. డిఫరెంట్ స్టూడెంట్స్ విల్ గెట్ డిఫరెంట్ స్లాట్స్. సో మార్నింగ్ స్లాట్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్నూన్ స్లాట్ 2 స్లాట్స్ ఉన్నాయని కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏముంటుంది అప్లికేషన్కి, ఏం డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీ పెట్టుకోవాలి అనేది చూద్దాము. సో ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు అప్లై చేయాలి, విచ్ ఈస్ అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే, మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ నేను చెప్తాను, అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఫిల్ చేశాక అప్పుడు మీరు ఎగ్జామ్ ఫీ అనేది పే చేయాలి. ఎగ్జామ్ ఫీ అనేది 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ఉంది, డిపెండింగ్ ఆన్ ది రిజర్వేషన్ కేటగిరీ. రిజర్వేషన్ లేని స్టూడెంట్స్కి 1000 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, ఫిజికల్లీ డిసేబుల్డ్ స్టూడెంట్స్కి వాళ్ళకి 500 రూపీస్ అని ఉంది. సో వేరే వాళ్ళకి 900 రూపీస్ అని ఉంది. సో ఇది మన అప్లికేషన్ ఫీ. దెన్ ఫైనలీ అప్లికేషన్ ఫీ ఆన్లైన్ ఫార్మాట్లోనే పే చేయాలి. దాని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి అప్లికేషన్ ఫామ్. సో దీస్ ఆర్ ది స్టెప్స్ విచ్ ఆర్ గివెన్. అండ్ మీకు ఏదైతే ఈ డాక్యుమెంట్ కనిపిస్తుందో మీకు ఎన్టీఏ వెబ్సైట్లోనే మీకు కనిపిస్తుంది. సో మీరు యూ కెన్ గో త్రూ ది సేమ్. సో ఇది ఫస్ట్ పాయింట్ విచ్ వీ వాంటెడ్ టు డిస్కస్. సో ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూసాము. సో ఇప్పుడు డీటెయిల్గా ఒక్కొక్క స్టెప్ ఏంటో చూద్దాము. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాలి. ఆ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే ఫస్ట్ ఏంటంటే మీకు బేసిక్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ నేను చెప్పినట్టు కనిపిస్తుంది మీకు. 1000 రూపీస్ ఫర్ మేల్ స్టూడెంట్, 800 రూపీస్ ఫర్ ఫీమేల్ స్టూడెంట్, 900 రూపీస్ ఫర్ ఓబీసీ అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, 500 ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అండ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ స్టూడెంట్స్. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేయాలి. అది ఎలా ఫిల్ చేస్తారు? ఫస్ట్ క్యాండిడేట్ నేమ్, దెన్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అదే గార్డియన్స్ నేమ్, దెన్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, దెన్ అగైన్ మీ డీటెయిల్స్ ఏవైతే ఇక్కడ చేశారో అదంతా మళ్ళీ టైప్ చేయాల్సి ఉంటుంది. అదంతా టైప్ చేశాక మీ ప్రజెంట్ అడ్రస్. సో మీ ప్రజెంట్ పర్మనెంట్ సేమ్ అడ్రస్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నారో ఆ ప్రజెంట్ అడ్రస్ అనేది పెట్టాలి. అదంతా పెట్టాక ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అమ్మా, వేర్ స్టూడెంట్స్ మిస్టేక్స్ చేసే పార్ట్ కూడా ఇదే. ఇక్కడ ఏంటంటే, మీ ఈమెయిల్ అడ్రస్ పెట్టి దాన్ని కన్ఫర్మేషన్ పెట్టాలి. మీ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ టైప్ చేయాలి అండ్ కన్ఫర్మ్ చేయాలి మొబైల్ నెంబర్.
అండ్ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఏంటంటే ఈమెయిల్ ఐడి మీరు వాడుతున్న మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఆర్ మీకు ఈమెయిల్ ఐడి లేకపోతే మీ పేరెంట్స్ ఉన్న యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఫోన్ నెంబర్ కూడా సేమ్. ఫోన్ నెంబర్ కంటిన్యూస్ రీఛార్జ్ ఉన్న ఫోన్ మాత్రమే వాడండి. ఎందుకంటే ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీ ఫోన్ నంబర్ మీ ఈమెయిల్ ఐడికే వస్తాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఇది నెగ్లెక్ట్ చేయకండి. సో ఇదంతా ఇచ్చాక మీకు ఓటీపీ వెరిఫికేషన్ కూడా జరుగుతుందమ్మా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దిస్ స్టెప్. దీని తర్వాత ఏంటంటే మీరు పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పాస్వర్డ్ కూడా ఆల్ఫా న్యూమరిక్. మీరు ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లు పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకుంటారో అలాగే క్రియేట్ చేసుకోవాలి. దెన్ ఏదైతే క్యాప్చా ఉందో అది టైప్ చేసి సబ్మిట్ అని చేయాలి. మీరు సబ్మిట్ చేశాక మీకు ఏమేం డీటెయిల్స్ టైప్ చేశారు అనేది కనిపిస్తుంది. సో దాని తర్వాత మీరు అన్నింటినీ చెక్ బాక్స్ చేయాలన్నమాట. అండ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ 2-3 ఉంటాయి. మీ స్కూల్ నేమ్ ఏంటి, ఇది అది, ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే దానికి. దాని తర్వాత మీరు చెక్ బాక్స్ చేయాలి. దట్ నేము అంతా కరెక్ట్ ఉన్నాయని చెక్ బాక్స్ చేసి డిక్లరేషన్ చేసి సబ్మిట్ ఫర్ ఓటీపీ వెరిఫికేషన్. నేను చెప్పినట్టు దాని తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది మీ మొబైల్ నెంబర్ది. అది చేయాలి. అది చేయగానే మీకు అన్ని డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. మీకు ఇలా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ స్క్రీన్ మీద టైప్ చేయగానే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయింది. సో ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ప్రాసెస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అండ్ వేరే డీటెయిల్స్ కూడా. ఇప్పుడు ఏంటంటే మీకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మీకు ఈ అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. దీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, యాజ్ వెల్ యాజ్ రైట్ ఇట్ ఇన్ యువర్ బుక్. ఎందుకంటే ఎప్పుడు లాగిన్ చేయాలన్నా కానీ మీరు ఈ అప్లికేషన్ నెంబర్ అనేది టైప్ చేయాలి. అండ్ పాస్వర్డ్ ఏదైతే టైప్ చేస్తారో అది కూడా రాసుకుని పెట్టుకోండి. దెన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ కంప్లీట్ ది అప్లికేషన్ ఫామ్. ఇదంతా చేశారంటే యూ విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ టు ఫినిష్ ది ఫామ్. దీని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ రిజర్వేషన్ కేటగిరీ ఎక్కడ, మీరు ఏ స్టేట్ డొమిసైల్ వాళ్ళు, అదంతా కూడా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత, మీ ఒకవేళ రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్ మీద, కాస్ట్ సర్టిఫికేట్ మీద నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇన్కమ్ ఎంత, ఏ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ చేస్తున్నారు, అంటే కోచింగ్కి వెళ్తున్నారా, ఇదంతా డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి. అండ్ ఈ క్యాప్చా కోడ్ కొట్టి సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాలి. ఇదంతా చేశాక మీరు ఫిజికలీ డిసేబుల్డ్ స్టూడెంట్ అయితే ఎస్ అని కొట్టాలి, లేకపోతే నో అని కొట్టాలి. మీరు ఒకవేళ ఫిజికలీ డిసేబుల్డ్ స్టూడెంట్ అయితే మీకు ఆ నంబర్ కూడా కొట్టాలి. ఆ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఆర్ యూడిఐడి నంబర్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అదంతా చేశాక యూ విల్ గెట్ టు ది నెక్స్ట్ స్టెప్. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు నో, ఒకవేళ లేకపోతే నో అని క్లిక్ చేసి దెన్ ఐడి ప్రూఫ్ వెరిఫికేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జనరలీ ఆధార్ ఇవ్వండి. ఆధార్ ఇస్ ది సేఫ్ బెట్. ఎందుకంటే ఆధార్ది కూడా మీకు ఓటీపీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఆ వెరిఫికేషన్ అయ్యాక మీ ఆధార్ నెంబరు, కన్ఫర్మ్ ఆధార్ నెంబరు క్యాప్చా కొట్టంగానే మీకు అగైన్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది టైప్ చేయాలి. ఓటీపీ అనేది టైప్ చేశాక మీకు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఆ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఆపర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏంటంటే మీ అప్లికేషన్ నెంబరు మీ ఇది అండ్ మీకు ఆటోమేటికలీ మీ ఆపర్ ఐడి అనేది వస్తుంది. దెన్ మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మీ ఇంగ్లీష్ మీడియమా, హిందీ మీడియమా, వాటెవర్. అండ్ దెన్ మీ ఎగ్జామ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ సిటీ, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, దగ్గరలో ఉన్న నియర్ బై సిటీస్ అన్నీ ఇవ్వండి. దాని తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదంతా ఫిల్ చేశాక మీరు, ఇది అగైన్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. దీంట్లో ఏంటంటే మీ 10th క్లాస్ మార్క్స్ అండ్ 11th క్లాస్ మార్క్స్ అనేవి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఏ బోర్డులో చదివారు, మార్క్స్ ఎన్ని వచ్చాయి, సో టోటల్ ఎంత, రూరల్లో చదివారా, అర్బన్లో చదివారా, ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ కాలేజా, వాటెవర్, అవన్నీ డీటెయిల్స్ చేయాలి. అవన్నీ డీటెయిల్స్ చేశాక అగైన్ క్యాప్చా టైప్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఎవ్రీ స్టెప్లో మీరు చూస్తున్నారు క్యాప్చా వచ్చింది. దెన్ ఫైనలీ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. మీ ఈమెయిల్ అడ్రస్ కూడా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్నాక ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఇస్ క్యాప్చరింగ్ ఫోటోగ్రాఫ్. సో మీరు వెబ్ క్యామ్ ముందర ఉంటే మీది ఫోటోగ్రాఫ్ ఆల్రెడీ క్యాప్చర్ అయిపోతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ కూడా ఈసారి పెట్టారు. అండ్ దెన్ మీరు 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీరు బ్రైట్గా విజిబుల్ ఉండాలి దాంట్లో, మీ 10th క్లాస్ మార్క్షీట్ యాజ్ వెల్ యాజ్ సిగ్నేచర్. ఈ 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఓన్లీ మీ మార్క్షీట్ ఒకటి పీడిఎఫ్ ఫార్మాట్, 2 వేరేవన్నీ మన ఇమేజ్ ఫార్మాట్, దట్ ఈస్ జేపీజీ ఫార్మాట్.
సో సైజ్ కూడా చిన్న సైజ్ది మాత్రమే అప్లోడ్ చేయండి. సో మీకు గూగుల్లో చాలా దొరుకుతాయి సైజ్ రెడ్యూసింగ్ యాప్స్. సో అలా చేసి అప్లోడ్ చేసేయాలి. అప్లోడ్ చేయగానే మీరు ఇక్కడ వ్యూలో చూసుకోవచ్చు కూడా మీకు ఎలా అప్లోడ్ చేశారు అనేది కనిపిస్తుంది. దెన్ ఫైనలీ మీకు మీ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉందో మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ అప్లికేషన్ ఫామ్. ఐ అగ్రీ అని పెట్టాలి. అన్ని డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేయొచ్చు మళ్ళీ. దాని తర్వాత మీకు మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ ఐడిలో వస్తుంది. అది వెరిఫై చేసుకున్నాక మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్. మీకు రిమైనింగ్ ఒక్కటి 1 స్టెప్ విచ్ ఇస్ పేమెంట్ ఆఫ్ ఫీస్. సో ఆ ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్ ఫార్మాట్లో. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది డిపెండింగ్ ఆన్ ది ఎగ్జామ్స్ యూ చూస్. దాన్ని బట్టి మీరు ఒకవేళ బీటెక్ బీఆర్కు 2 ఎగ్జామ్స్ చూస్ చేశారంటే మీకు అకార్డింగ్లీ ఆ ఫీజ్ కనిపిస్తుంది. సో యూ కెన్ పే ది ఎగ్జామినేషన్ ఫీ. ఇది చేస్తే మీ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోతుందమ్మా. సో దిస్ ఈజ్ ది జేఈ మెయిన్స్ 2026 అప్లికేషన్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్. సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫస్ట్ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, కరెక్ట్ నంబర్, వాడుతున్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. 10th క్లాస్ సర్టిఫికేట్ మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. ఫోటోగ్రాఫ్ యాజ్ వెల్ యాజ్ సిగ్నేచర్ అది కూడా స్కాన్ చేయండి. దర్ లాట్ ఆఫ్ క్యామ్ స్కానర్ యాప్స్ అవి వాడచ్చు. అండ్ మీ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ కోసం వెబ్ క్యామ్ ముందర ఉండాలి. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. డీటెయిల్స్ అన్నీ కూడా 1 గోలో చేయండి. చాలామంది స్టూడెంట్స్ అంటే అప్లికేషన్ ఫామ్ 2-3 డేస్ చేస్తారు ఫిల్ చేయడానికి. మీరు 30 minutes to 45 minutes చేశారంటే మీకు ఈజీగా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేయచ్చు. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ఫిల్ అప్ ది జేఈ మెయిన్స్ 2026 అప్లికేషన్ ఫామ్. సో వీ హోప్ దట్ యూ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్. అండ్ అప్లికేషన్ ఫామ్ కోసము మేము కొన్ని డాక్యుమెంట్స్ అవి కూడా చేసాము, అవన్నీ షేర్ చేస్తూ ఉంటాము. సో కింద కామెంట్ చేయండి వీఆర్ రెడీ ఫర్ జేఈ. మీకు ఇంకొన్ని వీడియోస్ కూడా మేము తీసుకొస్తాము. షేర్ దిస్ విత్ ఎవ్రీబడి. ఎన్షూర్ ఇట్ రీచెస్ ఆల్ తెలుగు స్టూడెంట్స్. బికాజ్ ఫస్ట్ టైం నింపుతున్నారు ఫామ్ కాబట్టి చాలా డౌట్స్ ఉంటాయి. మీరు ఈ వీడియోని పాజ్ చేస్తూ కూడా మీరు ఈ జేఈ మెయిన్స్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేయొచ్చు. 1 గోలో 1 సిట్టింగ్లో చేసేయండి. 27 November లాస్ట్ డేట్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫిల్ చేయండి. సో దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ వీ వాంటెడ్ టు గివ్. జేఈ మెయిన్స్ కోసం ఇంకొన్ని వీడియోస్ మీకోసం ఎవ్రీ వీక్ తీసుకొస్తూ ఉంటాము. సో ఆల్ ది వెరీ బెస్ట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ సో దట్ ఏవైనా అప్డేట్ రాగానే మీకు ఫస్ట్ iDream ఛానల్లో మీకు వస్తుంది. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.